ఆకివీడు రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. ఎందుకు ఇది ప్రత్యేకించినటువంటి అంశం అంటే, ఒక రామాలయాన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి రామాలయాన్ని నిదానంగా శిథిలావస్థకి చేర్చి ఆ ఆలయంలో చెత్త డంపింగ్ యార్డ్ లాగా మార్చేసినటువంటి మత మార్పిడి బ్యాచ్ వలన అక్కడ అది కాస్త ఒక బ్యాడ్ క్రియేషన్ అయ్యింది. అయితే ఆ సందర్భంలో సాక్షి వాళ్ళు మొన్న మధ్యన ఏదైతే రఘురామకృష్ణరాజు మీదన నెగిటివ్గా వార్త రాసే ఉద్దేశంతో ఆ గుడి ఇట్లా రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలోనే రఘురాముడి ఆలయానికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అన్న ఒక వార్త రాయటం, ఆ వార్త మీద స్పందించి వెంటనే రఘురామకృష్ణ తన మనుషుల్ని పంపించి చెక్ చేయమని చెప్తే ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోలేదు గుడి అని చెప్తే వెంటనే ఆ గుడిలో కి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళని శుద్ధి చేయడానికి ప్రయత్నించినటువంటి రఘురామకృష్ణరాజు పంపిన మనుషుల మీద దాడి చేయడానికి స్థానికులు వచ్చారు. మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు అదేంటి అనేటటువంటి విషయాన్ని అడిగితే సమాధానం చెప్పిన వాళ్ళు లేదు. ఈ ప్రాంతంలో మీ వాళ్ళు ఎవరు లేరు పొమ్మనమని చెప్పినటువంటి సిచ్యుయేషన్ ఉంది. వెంటనే వాళ్ళు రఘురామకృష్ణరాజుకి ఇంటిమేట్ చేయడం, ఆయన తక్షణం అక్కడికి వెళ్ళడం గుడి దగ్గరికి, ఆయన మీదనే దాడికి ప్రయత్నించినటువంటి సంఘటన. అదేమంటే అది గొంతేనమ్మ గుడి అన్నటువంటి ఒక ప్రచారం చేస్తే, ఎక్కడుంది గొంతేనమ్మ ఆలయం, ఇందులో గొంతేనమ్మ విగ్రహం ఉంటే నేను కూడా దండం పెట్టుకుంటానంటాం, ఇదే అంతే అని చెప్పడం. ఆ తర్వాతన అది రామాలయమే అన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉండటం, గత నుంచి కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. అట్లాగే ఆ ఆలయానికి సంబంధించినటువంటి భూమి ఎకరమున్నర ఉంది, దాదాపుగా ఇవాళ రోజున ఒక 10 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసేశారు. గుడిని శిథిలావస్థకి చేర్చే కుట్ర చేస్తున్నారని తెలిసి శ్రీరామనవమి రోజున వెళ్ళి ఆ ఆలయానికి సంబంధించి స్వామివారికి పూజ చేసి ఆ పైన ఆలయ పునర్నిర్మాణం చేపడతానంటే ఆ రోజున రచ్చరచ్చ చేసి ఆయన్ని శ్రీరాముడికి విగ్రహానికి దండ కూడా వేయనీయకుండా ప్రయత్నించారు. చివరికి పోలీసుల సహకారంతో దండ వేస్తే ఆ వెంటనే తీసి ఇసిరేసినటువంటి వాళ్ళు మతం మారినటువంటి మహిళలతో ఆ పని చేయించారు. అసలు ఆలయ నిర్మాణానికి అడ్డుకోవడం ఏంటి అన్నటువంటి పాయింట్ వచ్చింది. ఆ తర్వాతన అక్కడ గుడి కట్టించడానికి ప్రజల నుంచి విరాళాలు పిలిస్తే 1 కోటి రూపాయల విరాళాలు వచ్చేసినాయి వితిన్ 1 వీక్లోనే. ఆ పైన ఆ అకౌంట్ అక్కడితో క్లోజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఒక స్థపతిని పిలిచి మొత్తం ఒక డిజైన్ చేశారు, 400 ఏళ్ళు స్థిరంగా నిలబడేటటువంటి తరహా. అయితే దాని మీదన కోర్టుకు వెళ్ళినటువంటి స్థానికుల పేరుతో కోర్టుకు వెళ్తే జడశ్రవణ్ కుమార్ వాదన వినిపించడం, ఆ వాదన తర్వాతన ఆ రూల్స్ పాటించి ఎందుకు ఏమని వాదించారంటే అది రామాలయం కాదు, లేకపోతే గొంతేనమ్మ టెంపుల్, ఇది కాకుండా అనుమతి లేకుండా ఆలయ పునర్నిర్మాణం కుదరదు అని చెప్తే ఆ అనుమతి తీసుకుని మరీ చేస్తానని చెప్పి ఆ రోజున రఘురామకృష్ణరాజు కోర్టుకు అటెండ్ అయ్యి మరీ వాదించడం. ఆ పైన రఘురామకృష్ణరాజు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పెట్టించి 20 మంది ఉంటే 20 మందిలో ఒక క్రిస్టియన్ తప్ప మిగతా 19 మంది కూడా ఆ గుడికి మద్దతు ప్రకటించడం, ఇంక్లూడింగ్ వైసీపీ కౌన్సిలర్లే. ఆ గుడి నిర్మాణానికి ఓకే చేస్తే ఆ గుడి నిర్మాణాన్ని ప్రారంభించేశారు. ఇప్పుడు ఏంటంటే ఇక ఆటోమేటిక్గా కౌన్సిల్ తీర్మానం కాబట్టి అనుమతి వచ్చేసింది మున్సిపాలిటీ నుంచి. నిన్న రాత్రి ఆ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభోత్సవంలో భాగంగా ఈ పాత ఆలయాన్ని కూల్చడం అన్నటువంటి జరిగింది. ఇప్పుడు అక్కడ ఇక పైన ఆలయ నిర్మాణ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇదిగో ఇట్లాగా మొత్తం చదును చేశారు ఆలయానికి సంబంధించినటువంటి ప్రక్రియని. తర్వాతన ఇక ఆలయ నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. తద్వారా రఘురామకృష్ణరాజు రఘురాముని ఆలయాన్ని అక్కడ కట్టించేటటువంటి కార్యకలాపాలు ప్రారంభమైన ఆకివీడులోని పురాతన రామాలయాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తాన దాదాపుగా 2 గంటల 30 నిమిషాల టైంలో ఈ నిర్మాణం ప్రారంభించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం.